నువ్వేమని కోరుతున్నావు కదా అని చెప్పాలి కదా ఓహో నీ పేరు రావణమ్మ అయితే నీకు అయిందా అదే పక్కలు రామపో మరి ఇంకో లెక్క అయిందా మరి కుండ పట్టుకొని ముందు నడిచిరా కుండ పట్టుకున్నా మొన్న మా నాన్నమ్మ చనిపోతే కుండ పట్టుకొని నడిచిరు అదే వస్తారా ఓహో దిక్కుమాల పిచ్చ మొగం పిచ్చి మొగం ఈ కుండ పట్టుకొని సచ్చిన వాళ్ళకి నడతారా పెళ్లి అయిందా కూరాడు కుండలు పట్టిరా అని అంటే వాళ్ళకి ఇట్లా ఇలాంటి చిన్నదానికి ఇప్పుడు పెళ్ళి కదా అని నా ఇచ్చే నీది చిన్న వయసు ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా 12 సంవత్సరాలు నా ఇచ్చే ఉన్న కడిగిపోయింది పోయిగా 16 అంటే నేను నమ్మాలి నేను తవలా కానీ 16 అంటే నేను నమ్మాలి మళ్ళొకసారాను 16 32 మళ్ళొకసారాను 45 ఇంకొక 2 సంవత్సరాలు 50 నిడితే నీకు పింఛన్ వస్తుంది ఇంకా పెళ్లి ఎందుకు 16 అంటే నేను నమ్ముతానా కానీ నీకు పెళ్లి కాలేదా అన్న మరి ఎందుకు నీ పెళ్లి కాలేదు ఇంత చిన్న వయసులో నాకు కళ్యాణం కాలేదు కానీ మరి తల్లిదండ్రి నోటి సేవలు చేయగా కోడి మొక్కులు మొక్కగా ఒక్క బిడ్డను జన్మించాను నీ తల్లి తండ్రి దేవాల పూజలు చేస్తే ఒక్క బిడ్డ పుట్టాం అంటే దేవాల వల్లనే పుట్టాం మీ అయ్యేది మీ అవ్వది ఏం లేదు ఇక అలా ఏం లేదంట సరే మీ అయ్యగారు తిరుగు అడుగుతా కానీ సరే కానీ ఈ రోజు పూల పూలు పుష్పాలకైతే పోదాం మరొక ఏం దొరికినా పోతే మరి అన్ని పూలు దొరికితే సరిగ్గా వేసుకోవాలి ఆ పూలు దొరికితే ఏం దొరికినా చేద్దాం నడవంతరానికి వచ్చినాం మనం నా వయసు 35 దీన్ని ఏమంటారు ఇది పూలవనంతరం అంటారు ఇదేరా పూలవనంతరం అబ్బో నా మొగని పువ్వు మంచిగా ఉన్నది ఇక్కడ నా మొగంది ఇది మొగిలి పువ్వు ఆగో నా లంజ పూలు ముద్దబంతి పూలు మంచిగా ఉన్నాయి అక్కడ ఊళ్ళో ఉంటాయి ముద్దబంతి పూలు అంటారు ముద్దబంతి పూలు పూలని పోతా పోతామ్మ పూలు కోసినాడు వచ్చి మనం పూలు కోసేదా Vamos,
పుల్లే రిండి పూల బుట్ట రిండి నా పుట్ట రిండి మరి పూలన్నీ పోసినాము చాలా మరి ఇది చెట్టు కింద నీరు ఉన్నదని కూర్చున్నాము అని ఈ ఇత్తపాలక చెట్టు కింద కూర్చున్నా ఊళ్ళో ఉంటాయి ఆ చెట్లు చింతపాలక చెట్లు ఎట్లా పడ్డదో ఈ తోటలో ఇత్తపాలక చెట్టు ఇక్కడ మనం ఉన్నాం కానీ ఆ చెట్టు కింద ఎవరో మళ్ళీ చింకినారుగా చూడు గోబ్రతాన్ని పూలు పోయాలా పూలు కోసిన మల్లె మూటలు పోయాలి మళ్ళీ మొగ్గలు మల్లె మొగ్గలు పోయాలి తీత రైతాంది ఇక దాలి కానీ వాళ్ళు ఎవరు అడిగి తెలుసుకోరు రాబో ఎందుకు వచ్చిందో వాళ్ళు ఎవరో నీకు తెచ్చలేదా యువరాజు లెక్కున్నారు కదా ఆకులు బాగానే కనపడతాయి ఆకులు మంచిగా ఉన్నాయి కానీ ఆయన ఎవరో నీకు తెలియదు, నాకు తెలుసు ఆయన గంగెట్ల ఆయన అది ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఆయన ఈ ఊళ్ళో తిరుగుడు వస్తాడు ఊరు ఊరుకు 4 రోజులు ఉండుకుంటా ఎట్లా సచివాలయంలో పేరు మీద ఎట్లా ఆడుకుంటా ఇక అసలు చేసుకుంటూ వస్తాడు ఇక్కడ వీళ్ళు చనిపోయిన తెలిసింది చనిపోయింది వాళ్ళ పేరు మీద ఆటాడిస్తే మంచిగా నాకు నేను డబ్బులు వస్తాయి అంటాడు అంతే రాగానే మంచిగా గంగెత్తిన కంతలు కొంతలు వేసుకున్నాడు అట్లా ఇక్కడ ఆవిడ మీదకి వెళ్ళి సీతాపురం మీదకి వెళ్ళి ఈ తాళగుడి అక్క అయితే తోవడుతో చక్కగా వచ్చిండు ఈ కంకర రోడ్డుకి వచ్చేవాళ్ళకి ఇక బోధులు తయారైంది ఆ బోధులు ఎత్తుని కూడా గూక్కోదులు కానీ ఎత్తి పెరిగింది గంతలో కాడ పోతలో కాడ ఎత్తేసుకుంటే మూగలు గంటలు ఎక్కడ తెగిపోయి ఉంటుందండి ఎంతకాలం కూడా నన్ను కూడా పోయింది నన్ను పట్టుకొని ఎప్పుడు కాడిస్తానని పోయి పోలీసు ఎత్తు పోలీసాలు పెట్టింది ఈయన గంగెత్తేడు ఆయన గంతలేడు ఆయన పొందలేడు ఆయన ఎక్కువ ఎత్తుకు ఆడుకుంటే ఇక్కడికి వచ్చిండు ఇది అన్నం పెడితే నిన్నాడు ఇలా కూర్చున్నాడు గంగెత్తాయని ఆగలేదు కదా అదే తెలుసుకోరా గంగెత్తలు కనబడుతున్నారు యువరాజు లెక్కున్నారు కూర్చున్నాడంటే గచ్చినాల పేరు మీద దొంగలు నిత్తాయి పెట్టుకున్నాడు ఆయన నేను చెప్తాను అంతే కదా ఆయన ఏ ఊరో ఏ పని మొత్తం నువ్వే తెలుసు మాట తప్పదు ఎట్లా మాట అంటే మాటే మన మాటే నాశనం శాసనం మా ఆడల మాటే ముందు ఉండాలి మాట్లాడదా ఆడల మాటే ముందు ఆడవాళ్ళ మాట ముందు ఎట్లా పడదు అంటే తెలంగాణ వచ్చిన కంటే మాలితం కలిగిపోయి ఆడవాళ్ళ కథ చేరైతే మొగోళ్ళకు అవసరం ఎక్కడున్నా వాళ్ళదే వాళ్ళ సంఘాలు ఎక్కువ ఇక్కడ బరండి షాపులో కూడా వాళ్ళే లైన్లు ఎక్కువ అవుతాయి ఆఫీసుల కాడ వాళ్ళే బోరింగ్ల కాడ వాళ్ళే నల్లల కాడ వాళ్ళే లాస్ట్ కట్టే సిక్కెట్ నిలబడాలి కూడా వాళ్ళే
వాళ్ళకు బస్సు టికెట్ ఫ్రీ అయినా కానీ వాళ్ళు ఒక్కడు ఆగుతలేదు ఇక ఏ బస్సు చూసినా ఫుల్ వాళ్ళే మనం ఇక్కడికి 100 రూపాయలు పెట్టి మనం కూర్చున్నామని మనకు సీట్ లేదు సీట్ దొరుకుతలేదు వాళ్ళే ఊళ్ళు ఉన్నారు చీకలు పట్టుకొని తన్నుకుంటారు వాళ్ళే ఆ కొట్టాడ కూడా వాళ్ళే అందుకే మగవాళ్ళు మాట్లాడుతూ దడి పెట్టినట్టు ఆడవాళ్ళు మాట్లాడుతూ గోడ పెట్టినట్టు ఆడలే చెప్పాలి అది నిజం నువ్వు అన్నది ఆయన ఆమె ఎవరు ఇంతకు నువ్వు ఏర్పాటు చేస్తలేవా ఎవరు ఆమె నేను ఎప్పుడో గుర్తించినావని ఈ మూడవనంతరములకు ఈ ఆరునములకు ఎందుకు వచ్చారు ఆమె ఎవరో తెలుసా అవి వినాలనుకున్నావా మహారాణి లెక్క ఆగబోతుంది ఏ కాదా కుంచేరకాలి ఆమె కుంచెరకదని నీకు ఎలా తెలుసు అరే నిన్ననే మా మనవనికి చెప్పింది వచ్చి ఏమని ఎరక చెప్పింది ఆ కుంచెరకలావే కదా ఓ ఏమే లక్కకోల బుట్ట నెత్తిన పెట్టుకొని ఎల్లమ్మ గద్దె నెత్తిన పెట్టుకొని ఇక ఆ బుట్లే ఎల్లమ్మ గద్దె ఉన్నది లక్కకోల ఉన్నది గవ్వలు ఉన్నది ఇక అవన్నీ పెట్టుకొని ఊరు 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 మొత్తం ఎరక చెప్పుకుని వస్తాను ఇక ఇట్లా దంగాలు వాడకుండా పోతే వాళ్ళని గట్టి చెప్పించుకో నమ్మరు కానీ దంగాలు చూసుకున్న వాళ్ళని నమ్మితే వాళ్ళకి చెప్తానే తో పట్టుకొని వస్తాను అంటే ఆమె బుట్ట నెత్తిన పెట్టుకునేది బరువు ఉన్నది కదా ఊళ్ళే అందరూ వాళ్ళ దోషుడు వీళ్ళ దోషుడు బియ్యం పెట్టారు బరువు అయింది ఇట్లా తలకాయ 4 చూడు రాలంటే మీది చూసుకుని వచ్చే వరకు శంకర్ రోడ్ రాగుతూ జారిపోయి గోడ పక్కన పడ్డది పడితే ఆ గుళ్ళో కూడా పడ్డది ఇలా మా గద్దె కూడా పడ్డది నా కోళ్ళు కూడా పడ్డాయి గవ్వలో కూడా పడ్డాయి నా గవ్వలేడవాయే నా గద్దెడవాయే ఆ ఇలా మా గద్దెడవాయే పుట్టేడవాయే అని కూడా ఎదురాడుకుంటాను ఆమె కుంచేరకలావే కుంచెరకలామంటే నేను నమ్మలేదు నిజమే మా మరవని చెప్పింది ఎరక ఆ అమ్మాయిని సరిగా నిజంగా తెలుసుకుంటా కరెక్ట్ చెప్పిన వాళ్ళ మీద ముద్ర చెప్పిన ముద్ర వేసినట్టు అడుగుతాడు ఇన్ని రోజులు ఏమో అనుకున్నా కానీ ఇన్ని రోజులు ఇప్పుడు నీకు పెళ్లి ముదిరిన మేకపోతు మేకలు తిరుగుతానే అని తిరుగుతాను ఎక్కువే ఉండే 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఆయన నా ముందటోడే ముందటోడే నీ చిన్నవాడిని కాబట్టి నాకు ఇష్టం లేదు అంటే మీకు 12 సంవత్సరాలు నీకు 4 సంవత్సరాలు పెద్ద అందుకే నాకు అట్లా అయినా పర్వాలేదు నాకు పెద్ద మనుషులు పంచాయతీల వాళ్ళు పెద్ద గోస సంవత్సరం ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అయిపోతుంది